కానీ అదే సమయంలో ఆలయంలో జరుగుతున్న అవినీతి కూడా భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకారం ఆలయంలోని 4.5 కిలోల బంగారం చోరీ అయింది. అందులో కొంత భాగం మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన దానికి జవాబు లేదు. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, మరో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగారు పూతతో ఉన్న ద్వారపాలకుల విగ్రహాలను రాగిరేకులుగా నమోదు చేసి అంతర్జాతీయ ముఠాలకు విక్రయించాలనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం చోరీ మాత్రమే కాదని, ఆలయానికి వచ్చే ఆదాయాల దుర్వినియోగానికి నిదర్శనమని, ఇందులో ప్రభుత్వం ద్వారా నియమితులయ్యే అధికారుల పాత్రే ఇందుకు కారణమన్న విమర్శలు స్థానిక బీజేపీ నేతలు, హిందూ సంఘాలు చేస్తున్నారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేయడానికి అనుమతి లభించదు. దీంతో ఈ అంశం ఇప్పుడు హిందూ భక్తుల్లో చర్చకు దారితీస్తోంది. మరోవైపు తిరుమలలో కూడా భక్తుల తాకిడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్, దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు ఆన్లైన్ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుండటం, తిరుమల ఆలయ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన టీటీడీ బోర్డు మెంబర్లు ఉండటం వల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ సవ్యంగా జరుగుతోంది. రోజుకు దాదాపు 1,00,000 మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. లక్షల కొద్దీ లడ్డూ ప్రసాదాల వినియోగం జరుగుతోంది. అనేక సేవలు నిరాటంకంగా జరుగుతున్నాయి. కానీ శబరిమలకు ఏడాది పొడవునా కాకుండా కేవలం సీజన్లో మాత్రమే వచ్చే క్రౌడ్ని ప్రభుత్వం ఎందుకు మేనేజ్ చేయటం లేదన్న ప్రశ్నే కీలకంగా మారుతోంది.